హాయ్ బ్రదర్స్, 5 సెకండ్స్లో మనం ట్రేడ్స్ తీసుకున్నాం. 5 సెకండ్స్లో ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 1 మినిట్లో మనకి ట్రెండ్ ఏం చెప్తుంది, 1 మినిట్లో మనకి ట్రెండ్ ఏం చెప్తుంది, మనం ఎటువైపు ట్రేడ్స్ తీసుకుంటే విన్నింగ్ ఉంటుంది, లేదా అక్కడ క్యాండిల్ రీడింగ్ అన్న మనకు అర్థం అవ్వాలి. క్యాండిల్ రీడింగ్ అన్న అర్థమయ్యి ఆ టైప్లో మనం ట్రేడ్స్ తీసుకుంటే విన్ అవుతాం. అంతేగాని ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకుంటే విన్నాము. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి 5 సెకండ్స్లోకి వచ్చాను. ఓకే, ఇక్కడ సెల్కి అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేసాను. ఇక్కడ సెల్కి ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మార్కెట్లో మనకి బయర్స్ అనేవాళ్ళు సపోర్ట్ లేకుండా వెళ్తున్నారు. మార్కెట్లో బయర్స్ అనేవాళ్ళు సపోర్ట్ లేకుండా వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, అలాగని సపోర్ట్ లేకుండా ప్రతి చోట వెళ్తే ఇలాగే అవుతుంది అని లేదు. ఇక్కడ లాస్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ని బట్టి మనం ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ట్రేడ్ విన్ అయ్యాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ట్రేడ్లోకి వెళ్దాం. ఓకే, ఓకే, నుంచి బైక్ అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను. అయితే కొంచెం కిందకి వచ్చాక పడితే మనకి ఇంకా బాగుండేది. నో ప్రాబ్లం, ఇది పైన ఈ లెవెల్ వరకు అయితే వెళ్ళాలి. ఓకే, సో థర్డ్ ట్రేడ్ మనం ప్లాన్ చేద్దాం. బ్యాక్ టు బ్యాక్ మనం 5 సెకండ్స్లో 3 ట్రేడ్స్ తీసుకున్నాం. సో ప్రతి చోట కూడా క్యాండిల్ అక్కడ మనకి ట్రెండ్ ఎటు ఉంది, మనకి ఏం చేస్తుంది, అక్కడ మనం ట్రేడ్ ఎటువైపు తీసుకోవాలి, అక్కడ క్యాండిల్ రీడింగ్ ఏంటి, ప్రతిదీ చూసి అక్కడున్న సిచ్యువేషన్స్ చూసి మాత్రమే ట్రేడ్స్ తీసుకోవాలి. ఓకే, మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాం. 3 ట్రేడ్స్ కూడా మనం విన్ అయ్యాం. ఓకే, థ్యాంక్ యూ.